నమస్కారం స్నేహితులారా, ఈ పాటికే ఈ ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఈ ఇరాన్ మీద దాడులు చేస్తున్నటువంటి విషయాలు మీ దాకా చేరే ఉంటాయి. అంటే చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తూనే ఉన్నారు గత 2 రోజుల నుంచి. అయితే ఈరోజు వాటి గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఇజ్రాయెల్ మరియు అమెరికా వీరు ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్లకు పెట్టుకున్నటువంటి పేర్లు ఆపరేషన్ లయన్స్ రోర్ అనేసి ఇజ్రాయెల్ పెట్టుకుంది, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పేసి యుఎస్ఏ పెట్టుకుంది. ఈ ఆపరేషన్ల పేరిట ఈ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ కలిసి ఇరాన్ మీద దాడులు చేయడం మొదలు పెట్టాయి. వెంటనే ఇరాన్ దేశం అనేది ఖతం అల్ తుఫాన్ అనే పేరు మీద ఒక ఆపరేషన్ ని లాంచ్ చేసింది. ఈ మిడిల్ ఈస్ట్ లో ఎక్కడ చూసినా గానీ యుద్ధాలే ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏకి ఇరాన్ మీద దాడులు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే వీటి లక్ష్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా ఇరాన్ అనేది తన అణు పరీక్షలను నిలిపివేయాలి. ఇక రెండవ డిమాండ్ వచ్చేసి డిస్మాంటిల్ మిసైల్ ప్రోగ్రామ్, అంటే ఈ అణుబాంబులు తయారు చేసుకునేటటువంటి ఈ ప్రోగ్రామ్ ని నిలిపివేయాలి. మూడవ డిమాండ్ వచ్చేసి ఎనైలేట్ నేవీ, అంటే ఇరాన్ కి సంబంధించినటువంటి నేవీని తొలగించాలి. ఇక నాలుగవ డిమాండ్ వచ్చేసి డెస్ట్రాయ్ ప్రాక్సీ ప్రోగ్రామ్, అంటే మీ అందరికీ బాగా తెలుసు ఇరాన్ దేశంలోనే కాకుండా ఇరాన్ వెలుపల కూడా పనిచేసేటటువంటి ప్రాక్సీ గ్రూపులు ఉన్నాయి. వాటినే మనము హూతీస్ మరియు హెజ్బుల్లా మరియు హమాస్ గా పిలుచుకుంటుంటాం. ఈ ప్రాక్సీ ప్రోగ్రాంలన్నిటిని అంటే ఈ గ్రూపులన్నిటిని ఉపసంహరించుకొని ఈ ప్రోగ్రామ్ ని డిస్మాంటిల్ చేయాలి, వీటిని పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి నాలుగో డిమాండ్ ఉంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఐదవ డిమాండ్ వచ్చేసి రెజిమ్ చేంజ్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆయతుల్లా సుప్రీం లీడర్, ఇస్లామిక్ సుప్రీం లీడర్ వ్యవస్థను తీసేసుకొని అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పేసి ఇదొక డిమాండ్. ఇరాన్ మీద ఈ యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్లు మొదలు పెట్టక ముందే ఇరాన్ తోటి ఈ 5 డిమాండ్ల గురించి చర్చించడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 డిమాండ్లు అనేటివి ఇరాన్ కి వెన్నెముక లాంటివి, అంటే ఇరాన్ యొక్క ఈ ఇస్లామిక్ అయతుల్లా రెజిమ్ కి వెన్నెముక లాంటివి. కాబట్టి ఎలాగో తన వెన్నెముకను తనే విరగొట్టుకోలేడు కాబట్టి ఈ 5 డిమాండ్లను ఆ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఈ ఆపరేషన్లు అనేటివి ఈ 2 దేశాలు మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనేది స్పష్టమైనటువంటి లెక్కలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఈ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్లు ముగియలేదు. దీని మీద అధికారిక డేటా వచ్చే వరకు మనం ఎలాంటి నెంబర్లు చెప్పలేము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమెరికా మరియు ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్లు మొదలు పెట్టక ముందే ఇరాన్ అనేది ఒక వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే మీరు ఒకవేళ మా ఇరాన్ మీద దాడులు చేస్తే ఖచ్చితంగా మేము ఈ మిడిల్ ఈస్ట్ అంతా నిద్ర లేకుండా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. వారు వార్నింగ్ ఇచ్చిన ప్రకారమే ఇప్పుడు ఇరాన్ అనేది ఈ ఖతం అల్ తుఫాన్ ఆపరేషన్ పేరుట ఆ మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అమెరికాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ ఎయిర్ బేసులు ఉన్నాయో అన్నిటి మీద దాడులు చేసింది. యుఏఈ, కువైట్, ఖతార్ మరియు బెహ్రెయిన్, ఇరాక్ ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాల మీద ఇరాన్ అనేది మిసైళ్ల వర్షం కురిపించింది. వెంటనే అమెరికా అనేది తన ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లో భాగంగా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీని మట్టుపెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ అయతుల్లా అలీ ఖొమైనీ మరణ వార్తను ఇరాన్ స్టేట్ న్యూస్ ఛానల్ అనేది అధికారికంగా వెల్లడించిందో వెంటనే ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఈ షియా ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వారు రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరు గమనించినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇలాంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఈ షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఈ అయతుల్లా అలీ ఖొమైనీ మరణానికి నిరసనలు తెలుపుతున్నారు. మరి ఎక్కడో ఇరాన్ లో ఉన్నటువంటి ఈ అయతుల్లా అలీ ఖొమైనీ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ షియా వర్గానికి ఏం మంచి పనులు చేశాడో, మరి వారి అభివృద్ధి కోసం, వారి ఉన్నతి కోసం ఆయన ఎంతలా కృషి చేశాడో మనకైతే తెలియదు. ఇది వారి ఐడియాలజీ ప్రకారం వారే ప్రశ్నించుకోవాలి. ఇది వారు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. ఆశ్చర్యకరంగా కాశ్మీర్ లో నివసిస్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ అయతుల్లా అలీ ఖొమైనీ మా సింహము అని చెప్పేసి ఆమె బహిరంగంగానే మీడియా ముందు చెప్తుంది. మరి ఆయన వీరికి సింహం ఎలా అయ్యాడో, ఎక్కడో ఇరాన్ లో ఉన్నటువంటి ఆయనకి వీరికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటో అది వారే ప్రశ్నించుకొని వారే చెప్పాలి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మీద కూడా మిసైళ్ల వర్షం కురిపించడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ యొక్క ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా వరకు ఆ మిసైళ్లను ధ్వంసం చేసింది. కొన్ని మిసైల్ మాత్రము ఈ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి టెల్ అవీవ్ నగరం మీద దాడి చేయడం జరిగింది. దీంట్లో 3 ఇజ్రాయేలీ పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఇప్పటికే ఇరాన్ అనేది ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని మూసివేయడం జరిగింది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ ఆయిల్ సరఫరాలో ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే ఎక్కువ శాతం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని మూసివేయడం వల్ల భవిష్యత్తులో ఈ పెట్రోల్ ధరలు మరియు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన భారతదేశంలో కూడా ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి మిడిల్ ఈస్ట్ దేశాలలో ప్రతి దేశము ఈ ఆపరేషన్లలో అంటే ఈ యుద్ధాలలో భాగమయ్యాయి. ఇప్పటికే ఈ సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా మేము త్వరలో ఇరాన్ మీద దాడులు చేస్తాము అని చెప్పేసి అధికారిక ప్రకటన అయితే ఇచ్చారు. సో మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అమెరికా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇరాన్లో రెజిమ్ చేంజ్ అనేది అంత సింపుల్ కాదు. అయితే అమెరికాకు నిజంగా రెజిమ్ చేంజ్ చేయాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ రెజిమ్ తోటి ఒప్పందాలు చేసుకొని వదిలేస్తారా అనేసి మనం వేచి చూడాలి. ఎందుకంటే ఈ ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం అనేది అంత చిన్న విషయం కాదు. కేవలము యుద్ధ విమానాలు పంపించి దాడులు చేపించి అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అంటే చరిత్రలో చూసుకున్నా అది అసాధ్యం, అది జరిగే పని కాదు. ఒకవేళ అక్కడ నిజంగా నువ్వు రెజిమ్ చేంజ్ జరగాలి అని నువ్వు కోరుకుంటే నీ సైన్యం అనేది ఖచ్చితంగా ఆ దేశంలో ఉండాలి. అక్కడ ప్రజలు కూడా నీకు మద్దతుగా ఉండాలి. అయితే ఈ ఇరాన్లో ప్రజలు అనేవారు స్ప్లిట్ అయ్యారు. అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే మేము ముస్లింలం కాదు, మేము పార్సీయులము అని చెప్పేసి, మాకు ఈ ఇస్లామిక్ రెజీమ్ వద్దు అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ అనేది దాడులు చేస్తుందో వీరు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇంకొంతమంది ఇరాన్ ప్రజలు తన దేశంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ రెజీమ్ కి మద్దతుగా రోడ్ల మీదకి వచ్చిన వారు ఉన్నారు. అంటే ఇరువైపు మద్దతుదారులు అనేవారు ఆ దేశంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో రెజిమ్ చేంజ్ అనేది పాసిబుల్ అవుతుందా కాదా అనేసి రాబోయే రోజుల్లో మనం చూడాల్సిందే. అందుకోసమే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చూడండి, ఇప్పటి వరకు ఇరాన్ ప్రజలు ఈ ఇస్లామిక్ రెజీమ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. మా అమెరికా యొక్క సైన్యం కోసం మరియు మా అమెరికా యొక్క సపోర్ట్ కోసం చాలా సార్లు వేచి చూశారు. కానీ అమెరికాలో ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఇరాన్ని పట్టించుకోలేదు. మొదటిసారి నేను మీకోసం సహాయాన్ని పంపిస్తున్నాను. ఇకపై మీ ఇరాన్ దేశంలో మీకు ఏ ప్రభుత్వం కావాలో ఇక మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. దీని అర్థం ఏంటంటే నేను బయట నుంచి అయితే మీకు సహాయం చేయగలను, కానీ అక్కడ ప్రభుత్వం మార్చాలా వద్దా అనేది మీ ప్రజలే నిర్ణయించుకొని మీ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మీ ప్రజలే ఏదైనా చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు. సో ఇక్కడ క్లియర్ గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశ ప్రజల మద్దతు లేకుండా అక్కడ ఏ ప్రభుత్వము అనేది నిలబడదు. ఒక రెజిమ్ చేంజ్ చేయాలన్నా కానీ ప్రజల సపోర్టు ఉండాలి. ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ తిప్పికొట్టాలన్నా కానీ అక్కడ ప్రజల మద్దతు ఆ ప్రభుత్వానికి ఉండాలి. ప్రస్తుతానికి ఈ ఇరాన్ ప్రజలు అనేవారు డివైడెడ్ గా ఉన్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంటే ఇంకొంతమంది ఈ ఇజ్రాయెల్ మరియు అమెరికాకు మద్దతు ఇస్తున్నారు. సో మొత్తానికి ఈ ఆపరేషన్లు అనేటివి ఎలా ముగుస్తాయో రాబోయే రోజుల్లోనే చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.